ఫైనల్ గా గంట వెయిట్ చేసిన తర్వాత డబుల్ డెక్కర్ బస్ అయితే వస్తుంది. చూడండి ఎంత మంచిగా అయితే ఉంది. ఆరెంజ్ కలర్ లో లోపల వచ్చేసి 72వ మిస్ వరల్డ్ కాంపిటీషన్ గురించి రాసిపెట్టి అయితే ఉంది. మనమైతే ఈ బస్ అయితే ఎక్కుదాం. ఇప్పుడు వెనక పక్క చూడండి ట్రాఫిక్ ఎలా ఉందో, అంతా ఫుల్ ట్రాఫిక్. హైదరాబాద్లో డ్రైవింగ్ చేయాలంటే హెడేక్ వస్తుంది. గోకాటి వెహికల్ అయితే కూర్చున్నాను నేను. ఎంత మంచిగా ఉంది చూడండి. ఇదే బుడ్డి వెహికల్, భలే ఉంది వెహికల్. ఇక్కడ ఎక్సిలేటర్ బ్రేక్ రెండు అయితే ఉన్నాయి నా కాళ్ళ దగ్గర. ఇదే బండిని మూవ్ చేస్తుంది. బుడ్డి బుడ్డి వీల్స్, ఎంత బుడ్డి వీల్ చూడ, మన ఆటో టైర్ కంటే చిన్నగా అయితే ఉంది. వావ్ ఎంత బాగుందో. ఇప్పుడు చూడండి ఫ్రేమ్ అయితే సూపర్ కనిపిస్తుంది. రెండు సైకిళ్ళు మామూలు కాదు భయ్య, సూపర్ ఉంది. హే హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్ హైదరాబాద్. ఈరోజు హైదరాబాద్లో ఉన్న నెక్లెస్ రోడ్ ఏరియాలో అయితే ఉన్నా. ఇక్కడ ఎందుకు వచ్చిందంటే మన హైదరాబాద్లో గత 1 year 2 years నుంచి డబల్ డెక్కర్ బస్ అయితే తిరుగుతుంది. ప్రస్తుతానికైతే నెక్లెస్ రోడ్లో ఉన్న ఐ లవ్ హైదరాబాద్ అని చెప్పి ఒక స్పాట్ ఉంటుంది. అక్కడ నుంచి నేనైతే డబల్ డెక్కర్ బస్ అయితే ఎక్కుతున్నా. తప్పకుండా ఫుల్ వీడియో అయితే చూడండి, చాలా మంచిగా అయితే ఉంటుంది. ఈ డబల్ డెక్కర్ బస్ వచ్చేసి మనకి ట్యాంక్ బండ్ చుట్టూ అయితే తిప్పుకొని వస్తుంది ట్రాఫిక్లో. ఈ ఎల్లో రూట్లో వచ్చేసి మనకి నెక్లెస్ రోడ్లో అంబేద్కర్ స్టాచ్యూ, సెక్రటరియేట్, తెలంగాణ అమరవీరుల సచివాలయము, బొటానికల్ గార్డెను, ప్లస్ మనకి ట్యాంక్ బండ్ మెయిన్ రూట్ ఉంటుంది. ట్యాంక్ బండ్ మెయిన్ రూట్ మొత్తం చూపిస్తారు. అక్కడ నుంచి మళ్ళీ ఒక సర్కిల్ నుంచి మనం ఎక్కడెక్కామో అక్కడైతే డ్రాప్ చేయడం అయితే జరుగుతుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రాద్రి రోడ్. నేను మీ తెలుగు ట్రావెలర్ పండు రాథోడ్. ఈ డబల్ డెక్కర్ బస్ వచ్చేసి ప్రతిరోజు సాయంత్రం 4 కాడ నుంచి నైట్ 8 వరకు అయితే ఈ నెక్లెస్ రోడ్ మీదుగా ట్యాంక్ బండ్ సర్కిల్లో చుట్టూ తిరగడం అయితే జరుగుతుంది. ఈ రైడ్ వచ్చేసి 20 నిమిషాలు 30 నిమిషాలు అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి 40 నిమిషాలు కూడా అవుతుంది. ఎందుకంటే ట్రాఫిక్ని బట్టి, హైదరాబాద్ అంటే ట్రాఫిక్ అంటే హైదరాబాద్ కాబట్టి 30 నిమిషాల నుంచి 40 నిమిషాల మధ్యలో ఈ రైడ్ అయితే ఉంటుంది. బస్ స్టాప్ దగ్గర అయితే ఉన్నా. ఈ బస్ స్టాప్ దగ్గర హాయ్ బ్రదర్, హాయ్. ప్రస్తుతానికి ఈ వెనక పక్క కనిపిస్తుంది బస్ స్టాప్. ఈ బస్ స్టాప్ దగ్గర అయితే బస్ అయితే వస్తుంది డబల్ డెక్కర్. 4-5 బస్సులు ఉన్నట్టే కరెక్ట్గా అయితే తెలియదు. మనం ఎక్కిన తర్వాత మీకు అయితే చెప్తాను. ఎందుకంటే నేను తెలియకుండా 10 అయితే అంటే కుదరదు కదా, 4-5 ఉన్నాయంట. మనం ఎక్కి మొత్తం కనుక్కొని మొత్తం వ్యూ అయితే చూపిస్తాను. ఇక్కడ సారు వాళ్ళు చూడండి భలేగా గుర్రాల మీద రైడింగ్ చేస్తున్నారు. మన ట్యాంక్ బండ్ చుట్టూ సారు మేడం ఇద్దరు అయితే ఉన్నారు. ఫైనల్గా గంట వెయిట్ చేసిన తర్వాత డబల్ డెక్కర్ బస్ అయితే వస్తుంది. చూడండి ఎంత మంచిగా అయితే ఉంది. ఆరెంజ్ కలర్లో లోపల వచ్చేసి 72వ మిస్ వరల్డ్ కాంపిటీషన్ గురించి రాసిపెట్టి అయితే ఉంది. మనమైతే ఈ బస్ అయితే ఎక్కుదాం. ఇప్పుడు బస్ అయితే ఎక్కేసాను. బస్ చూడండి లోపల ఎంత మంచిగా అయితే ఉందో. చుట్టూ మొత్తం గ్లాసెస్, కూర్చోడానికి ఒక 20 సీట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడే నేనైతే ఇందిరాగాంధీ సర్కిల్ దగ్గర అయితే ఉన్నాను. ఇది వచ్చేసి కరెక్ట్ మీకు ఎగ్జాక్ట్గా మీకు అర్థమయ్యేది చెప్పాలంటే ప్రసాద్ ఐమాక్స్. మనమైతే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటాము. మనకి లెఫ్ట్ సైడ్ స్ట్రైట్గా చూసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఉంది. అటుపక్క వెనక పక్క చూసుకుంటే ఏమో సెక్రటరియట్ ఉంది. రైట్ సైడ్ వచ్చేసి ప్రసాద్ ఐమాక్స్. మనమైతే ఇలా స్ట్రైట్ వెళ్తే మనకి ఖైరతాబాద్ బొమ్మని మనము నిమజ్జనం చేస్తాం చూసారా, ఆ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇదే రోడ్లో ఒక 100 మీటర్స్ ఉంటే ఖైరతాబాద్ బొమ్మ విగ్రహం నిమజ్జనం చేసే పాయింట్ ఆపోజిటే మనకి ఎన్టీఆర్ గార్డెన్ కూడా ఉంటుంది. ఇలాగే మనం చూస్తూ అయితే వెళ్దాము. కింద చూడండి నేనైతే పైన టాప్ ఫ్రంట్లో అయితే ఉన్నాను. నేను అనుకున్నా మనకి ఫ్రంట్ సీట్ దొరకాలనుకున్నా. కరెక్ట్ ఫ్రంట్ సీట్ అయితే దొరికింది. నా ముందు గ్లాస్ వచ్చేసి బస్సుది పగిలింది, అందుకని కొంచెం క్రాక్ ఇచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ ముందున్న బాబు అయితే మనకైతే హాయ్ అయితే చెప్తాడు. చాలామంది ఫుల్ యాక్టివ్గా ఉన్నారు లోపల. ఎందుకంటే డబుల్ డెక్కర్ బస్సు అప్పుడు స్టార్టింగ్లో మన హైదరాబాద్లో బస్సు ట్రాన్స్పోర్ట్ స్టార్ట్ చేసినప్పుడు డబుల్ డెక్కర్ బస్సెస్ ఉన్నాయంట. మళ్ళీ మధ్యలో చిన్న ఏదో ఇష్యూ జరగడం వల్ల ఆపేశారు. మళ్ళీ మనకి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మన తెలంగాణలో HMDA ఒక సంస్థ అనేది ఈ డబుల్ డెక్కర్ బస్సెస్ అనేది రన్ అయితే చేస్తున్నారు. మనకి లెఫ్ట్ సైడ్ ఒక చెట్టు కనిపిస్తుంది కదా, అదే వచ్చేసి మన ఖైరతాబాద్ బొమ్మ నిమజ్జనం చేసే స్పాట్. అది వచ్చేసి మనకి ఖైరతాబాద్ నుంచి బొమ్మ వస్తుంది. ఇదంతా చిన్న చిన్న విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలు అన్నీ అయితే మనకి ఇదే ఏరియాలో బొమ్మలు అయితే నిమజ్జనం అయితే చేస్తారు. ఇక్కడ చూసుకుంటే మనము ప్రజెంట్లీ ఎన్టీఆర్ గార్డెన్ ఆపోజిట్లో అయితే ఉన్నాము. ఇది ఎన్టీఆర్ గార్డెన్ దాటిన తర్వాత మనకి సెక్రటేరియట్ అనేది వస్తుంది, సచివాలయము. మన తెలంగాణలోనే
మంచి కట్టడాల్లో అదొక టూరిజం స్పాట్ అయ్యింది. ఇప్పుడు అది వచ్చేసి సచివాలయం, కానీ దాన్ని చూడడానికి ఎక్కడెక్కడ నుంచి చాలా మంది అయితే వస్తున్నారు. మనకి ఎన్టీఆర్ గార్డెన్లోనే ఎన్టీఆర్ గారి సమాధి కూడా ఉంటుంది, తెలుసు కదా, సీనియర్ ఎన్టీఆర్ గారి సమాధి మనకి రైట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ మనమైతే వచ్చేసాం సచివాలయం ముందైతే ఉన్నాం మనం. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఉందో, ఒక సామ్రాజ్యపు కోట లెక్క అయితే కనిపిస్తుంది, మొత్తం వైట్ కలర్. అసలు కేసీఆర్ సార్ అయితే మంచిగా అయితే కట్టించిండు. దీపం లెక్క కనిపిస్తుంది కదా, దాన్ని వచ్చేసి మనము మన తెలంగాణ అమర వీరుల స్తూపం అని చెప్పి మనమైతే పిలవడం అయితే జరుగుతుంది. ఏదో ఒక రోజు మనమైతే దాంట్లో కూడా వెళ్ళి అదంతా విజిటింగ్ అయితే చేద్దాము. నేనైతే మీకైతే చూపిస్తాను, చాలా మంచిగా అయితే ఉంటుంది. లోపల చిన్న గార్డెన్ కూడా ఉంది. ఒకసారి నేనైతే వెళ్ళాను, అదంతా కన్స్ట్రక్షన్ వర్క్లో ఉండే. అప్పుడైతే నేనైతే ఎలాంటి వీడియో తీయలే. ఏ వీడియోలో అంటే నేను క్లారిటీగా చెప్తాను, మన ఛానల్ అయితే ఉంది. నేను మనకి బొటానికల్ గార్డెన్ అని చెప్పి ఒక వీడియో అయితే తీశాను హైదరాబాద్ సర్కిల్లో, ఈ ట్యాంక్ బండ్ ఏరియాలో. దాంట్లో అమర వీరుల స్తూపము కన్స్ట్రక్షన్ అయ్యేది మొత్తం అయితే ఉంది. లోపలైతే మనల్ని అయితే వెళ్ళనియలే. చూడండి గైస్, ట్యాంక్ బండ్ సర్కిల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ట్యాంక్ బండ్ మెయిన్ వ్యూ ఇక్కడే. నైట్ టైం బర్త్డే పార్టీలు అయినా సరే, వెడ్డింగ్ యానివర్సరీ అయినా చాలా మంది ఇక్కడే జరుపుకుంటారు. ఇక్కడ చూడండి ట్రాఫిక్ అయితే ఎలా అయితే ఉందో. మనకి రైట్ సైడ్ నుంచి వెహికల్స్ వస్తున్నాయి కదా, అది వచ్చేసి అలా సికింద్రాబాద్ అయితే మనం అయితే వెళ్ళిపోవచ్చు. మనము మన మెయిన్ స్పాట్ అనేది దగ్గరకు అయితే వచ్చేసాము. మెయిన్ ట్యాంక్ బండ్ రూట్ ఇది వచ్చేసి 2 కిలోమీటర్స్, 1.9 కిలోమీటర్స్, 2 కిలోమీటర్స్ స్ట్రైట్గా ఉంటుంది. మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మొత్తం ట్యాంక్ బండే, హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్. హుస్సేన్ సాగర్ మధ్యలో మనకైతే బుద్ధుడు విగ్రహం ఉండడమే జరుగుతుంది. మనకి మెయిన్ స్పాట్ అయిన ట్యాంక్ బండ్ ఏరియాలో కూడా ట్రాఫిక్ చూడండి ఎలా అవుతుందో. ఇక్కడ నైట్ టైము 10 నుంచి 12 మధ్యలో బర్త్డే పార్టీలు లేకపోతే కిట్టి పార్టీలు అన్నీ జరుగుతాయి. ఇక్కడ నుంచి మనకి సచివాలయము కనిపిస్తుంది కదా, అది తెల్లగా. ఇటు వచ్చేసి అమరవీరుల స్తూపం లెఫ్ట్ సైడ్లో ఉంది. ఇలాగే కంటిన్యూ చూస్తూ ఉండండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం కూడా కనిపిస్తుంది చాలా మంచిగా. యువతల పక్క చూసుకుంటే మనకి రోడ్ సైడ్ వ్యూ అదంతా. అక్కడ వచ్చేసి పావురాలు కూడా మనము ఎగిరించేటప్పుడు వాటికి ధాన్యాలు అయితే వేయొచ్చు. ఈ ట్రాఫిక్ జామ్ అయిన ఏరియా వచ్చేసి ఇలాగ రైట్ తీసుకుంటే, ఇప్పుడు సిగ్నల్ పడ్డది కదా, ఇలా రైట్ తీసుకొని కిందకి వెళ్తే లోయర్ ట్యాంక్ బండ్ అని చెప్పి పిలవడం అయితే జరుగుతుంది. మనమైతే లోయర్ ట్యాంక్ బండ్కి వెళ్ళి అయితే వెళ్ళము, స్ట్రైట్గా వెళ్ళిపోతాం. మన ఈ రైడ్ వచ్చేసి 25 మినిట్స్ 30 మినిట్స్ రైడ్ వచ్చేసి డబల్ డెక్కరు. మనకి ట్యాంక్ బండ్ చుట్టూనే ఉంటుంది. ట్యాంక్ బండ్ చుట్టూనే తిప్పుకొని అయితే వస్తారు. ఇప్పుడు మనకి నెక్స్ట్ బస్ స్టాప్ వచ్చేసి ట్యాంక్ బండ్ బస్ స్టాప్ అని చెప్తారు. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న స్తూపం ఉంటుంది, అలాగే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహం ఉంటుంది. అలాగే చూసుకుంటే ఇక్కడ మీకు ప్యాంజర్ కనిపిస్తుంది కదా, మనకి ప్యాంజర్ అనేది మెయిన్ ఘట్టము మన ఇండియన్ ఆర్మీలోనే చాలా మంది యూజ్ చేస్తారు. అణుబాంబులు దాంట్లో నుంచి వదలడం అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ మనం స్టార్టింగ్ నుంచి మనకి మెయిన్ రూట్ ట్యాంక్ బండ్ ఎండింగ్కి అయితే వచ్చేసాము, కనిపిస్తుంది కదా. ఆల్మోస్ట్ ఎండింగ్ ఏరియాలో అయితే ఉన్నాము. లోపల అయితే పిల్లలు పెద్దలు చాలా మంది అయితే ఈ డబల్ డెక్కర్ బస్సులో వ్యూ చూసుకుంటూ చాలా మంది అయితే అరుస్తున్నారు. చూడండి, నేను కూడా ఫ్రంట్ సీట్లో అయితే కూర్చున్నాను ఫ్రెండ్స్. ఫ్రంట్ సీట్లో కూర్చుందాం అనుకున్నా, కరెక్ట్గా ఫ్రంట్ సీట్లో అయితే కూర్చొని వ్యూ మొత్తం అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నాను. మీకు కూడా చూపిస్తున్నాను, మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే మన ఛానల్లో అయితే వస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఈ డబల్ డెక్కర్ బస్సెస్ వచ్చేసి మనకి హెచ్ఎండిఏ సంస్థ వాళ్ళు అయితే రన్ అయితే చేస్తున్నారు. నేను మళ్ళీ నెక్లెస్ రోడ్ కాడికి అయితే వచ్చేసాను. ఇదంతా నెక్లెస్ రోడ్డు. అటు చూసుకుంటే ఇటు చూసుకుంటే పెద్ద పెద్ద చెట్లు. ఈ డబల్ డెక్కర్ బస్సులు హెచ్ఎండిఏ సంస్థ వాళ్ళు రన్ చేస్తున్నారని చెప్పిన కదా, మొత్తం 9 బస్సులు అయితే ఉన్నాయంట. దాంట్లో 3 అయితే తీసేశారు. ప్రజెంట్లీ ఈ నెక్లెస్ రోడ్డు చుట్టూ 6 బస్సులు అయితే తిరగడం అయితే జరుగుతుంది. ప్రతి 10 నిమిషాలకైతే ఒక్కొక్క బస్సు అయితే ఉంటుంది. మనకి 25 మినిట్స్ 30 మినిట్స్ రైడ్ అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి 40 మినిట్స్ కూడా అవ్వచ్చు. ట్రాఫిక్ను బట్టి 45-50 మినిట్స్ కూడా పట్టొచ్చు. హైదరాబాద్ అంటే ట్రాఫిక్ అంటే హైదరాబాద్ మీ అందరికీ తెలిసిందే. ఈ రోడ్డు చూసుకుంటే చాలా మంచిగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇదే రూట్లో మనకి హైదరాబాద్ మెయిన్ కళ్ళు అయితే మనకైతే దొరుకుతుంది. నీరా అని చెప్పి ఇక్కడ రోడ్ సైడ్లో ఎవరు స్కేటింగ్ చేసుకుంటూ మంచిగా అయితే వెళ్తున్నారు. చూడండి, ఆ బ్రదర్ రోడ్డు మీద స్కేటింగ్ చేస్తాడు. హైదరాబాద్లో మీరు కళ్ళు దాగాలని అనుకుంటున్నారా? నీరా అని చెప్పి ఒక మంచి స్పాట్ అయితే ఉంటుంది. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. వచ్చేటప్పుడు ఇదే రూట్లో మీకైతే ఉంటుంది. మనము కరెక్ట్ థ్రిల్ సిటీ దగ్గరికి అయితే వచ్చేసాము. థ్రిల్ సిటీ అని చెప్పి మనకి ట్యాంక్ బండ్కి నెక్లెస్ రోడ్డుకి మధ్యలో అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే రోడ్ అంతా ఫుల్ గ్రీనరీగా అయితే ఉంది. ఫుల్ గ్రీనరీగా అయితే ఉంది. చూడండి, అవతల పక్క రోడ్డు యువతల పక్క రోడ్డు మధ్యలో పార్క్. అసలు చూసుకుంటే ఏదో వేరే కంట్రీలో వచ్చినట్టయితే ఉంది ఫ్రెండ్స్. ఈ ఏరియాలో నాకు చూడండి ఎంత మంచిగా అయితే ఉంది. మనకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా ఇలాగే ఉంటుంది. చూడండి బాబా, ఆ పక్క ఒక పెద్ద బిల్డింగు, అటు ఇటు పార్కు, మధ్యలో రోడ్డు.
లొకేషన్ మాత్రం సూపర్. నేను ఒక ఎయిర్పోర్ట్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రూట్లో తిరుగుతున్నట్టయితే ఉంది. మనకి ఇంకా ముందు చూసుకుంటే నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. అయితే ఈ రోడ్డుకి నెక్లెస్ రోడ్ అని చెప్పి పేరు ఎందుకు వచ్చిందంటే ఎన్టీఆర్ గార్డెను ప్లస్ మనకి నేను చెప్పిన కదా మెయిన్ రూట్ అయిన టాంగ్ బండ్ ప్లస్ ఒక ఈ రూట్ అంతా ఇదంతా ఒక నెక్లెస్ షేప్లో యూ షేప్లో అయితే ఉంటుంది. అందుకని దీనికి నెక్లెస్ రోడ్ అని చెప్పి పేరు రావడం అయితే జరిగింది. మన బస్సులో అయితే చాలామంది ఎక్కుతున్నారు దిగుతున్నారు, కానీ నా సీట్ అయితే నేను ఎవ్వరికి ఇవ్వలే. ఎక్కడ స్టార్టింగ్లో ఎక్కడ కూర్చున్నాను ఎండింగ్ వరకు అదే సీట్లో నేనైతే కూర్చున్నాను. మనకేంటంటే ఫుటేజ్ అంతా కవర్ అవ్వాలి. నాతో పక్కన ఉన్న మేడం గారు అయితే మాట్లాడుతున్నారు, ఏందని చెప్పి మాట్లాడుతున్నారు. నేనైతే లేక్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాను. లేక్ ఫ్రంట్ వ్యూ పార్క్. మనం ఈ పార్క్ లోపలికి వెళ్ళినాం అనుకో మనకి ట్యాంక్ బండ్ మొత్తం అయితే కనబడుతుంది. లేక్ ఫ్రంట్ పార్క్ అని చెప్పని మనకి పిలవడమే జరుగుతుంది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో అయితే ఉంటుంది, తప్పకుండా విజిట్ చేయండి. ప్రజెంట్లీ మనమైతే జల విహార్ దగ్గరికి అయితే వచ్చేసాము. బోర్డు కనిపిస్తుంది కదా, ఇవన్నీ నెక్లెస్ రోడ్ సర్కిల్లోనే ఉంటుంది. జల్ విహార్, థ్రిల్ సిటీ, నీరా ప్లస్ నెక్లెస్ రోడ్డు మంచి వ్యూ పాయింట్ అంతా ఈ నెక్లెస్ రోడ్ ఏరియాలో అయితే ఉంటుంది. మనకి రైట్ సైడ్న కనిపించేదే మనకి మెయిన్ టెర్మినల్ రైల్వే స్టేషన్. నేను చెప్పిన మంచి స్పాట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇందాక నుంచి నేను చెప్తాను కదా నీరా హైదరాబాద్లో నెంబర్ 1 నీరా కళ్ళు దొరుకుతుందని చెప్పి ఇది మన ముందు కనిపిస్తుంది. అదే హైదరాబాద్లో మీరు నీరా కళ్ళు తాగాలి అని అనుకుంటే ఇక్కడికైతే వచ్చేయండి. నీరా అంటే మనకి కళ్ళు తయారు అయ్యే ముందు వచ్చే వాటర్ని నీరా అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ ఆ స్పాట్లో అయితే మనకైతే నీరా అనేది దొరకడం అయితే జరుగుతుంది. మనం ఐ లవ్ హైదరాబాద్ పీపుల్స్ పార్క్ బస్ స్టాండ్ దగ్గర అయితే డబల్ డెక్కర్ బస్ అయితే ఎక్కడం జరిగింది కదా, అదే స్పాట్లో ఇంకా బస్ అయితే ఉంది రన్నింగ్లోనే. మన బస్సు కూడా అక్కడే ఇప్పుడు ఆగడమే జరుగుతుంది. నేనైతే ఇక్కడ దిగిపోతాను. ఆ బస్సు ముందుకెళ్ళగానే మన బస్సు వచ్చేసి కరెక్ట్గా మన డ్రైవర్ అని అక్కడ డ్రాప్ చేయడం అయితే జరుగుతుంది. ముందు బస్సు అయితే వెళ్ళిపోతూ ఉంది. మన బస్ స్టాప్ అయితే వచ్చేసింది. మనం ఇక్కడ ఎక్కినాము, ఇక్కడైతే దిగేద్దాము. మన బస్సు కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడే నేను దిగేసాను. ఎక్కడెక్కినో అక్కడైతే దిగిన పీపుల్స్ పార్క్ దగ్గర. మన డబల్ డెక్కర్ బస్ రైడ్ అయితే కంప్లీట్ అయ్యింది. పీపుల్స్ పార్క్ బస్ స్టాండ్ దగ్గర అయితే నేను ఎక్కాను. అక్కడ నుంచి చుట్టూ అయితే తిరిగి వచ్చా. మీరు ఆల్రెడీ ఈ క్లిప్లో చూస్తూ ఉంటారు. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. మీరు కూడా మన హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో డబల్ డెక్కర్ బస్సు ఎక్కాలనుకుంటే పీపుల్స్ పార్క్ ఒకటి, సెక్రటరేట్ ఒకటి, అమరుల వీర స్తూపం ఒకటి, ప్లస్ మనకి ఇంకోటి ఏంటంటే సంజయ్ పార్క్, చిల్డ్రన్స్ పార్క్, లుంబిని పార్క్ దగ్గర ఈ స్టాప్స్ అయితే ఉన్నాయి. మీరు ప్రశాంతంగా వెళ్ళి డబల్ డెక్కర్ బస్ ఎక్కి ఒక రౌండ్ అయితే చుట్టూ తిరిగి రావచ్చు. చాలా ప్రశాంతంగా అయితే ఉంది. 25 మినిట్స్లో మనకైతే రైడ్ అయితే కంప్లీట్ అయ్యింది. నా లెఫ్ట్ సైడ్ అనే ఎగ్జిబిషన్ అయితే ఉంది ఫ్రెండ్స్, చూడండి. నా లెఫ్ట్ సైడ్ ఎగ్జిబిషన్ అయితే ఉంది. ఇది వచ్చేసి డైలీ ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ అయ్యిందంట. ఎంట్రీ టికెట్ వచ్చేసి 100 రూపీస్. మీకు ఎంట్రీ ఎక్కడి నుంచో చూపిస్తాను. ఈ ఎగ్జిబిషన్ ఎంట్రీ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. హాయ్, ఇదే రోడ్లో వచ్చేసి గోకాటి రైడింగ్ కూడా ఉంది. మనమైతే గోకాటి రైడింగ్ చూడడానికి అయితే వెళ్దాము. గోకాటి రైడింగ్ అంటే ఏంటంటే మనకి మొన్న హైదరాబాద్లో ఇదే నెక్లెస్ రోడ్లో ఫార్ములా రేసింగ్ జరిగింది కదా, అలాంటివి చిన్నవి ఉంటాయి. దాంట్లో మనం వచ్చేసి 500 రూపాయలు ఎంట్రీ టికెట్ తీసుకొని గోకాటి రైడింగ్ అయితే చేయొచ్చు. మనమైతే వెళ్ళి లోపల మీకు ఎలా ఉంటుంది ఏంటనేది గోకాటి చూపిస్తా. చాలా మంచిగా అయితే ఉంటుంది, మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఎంట్రన్స్ అయితే ఇలా అయితే ఉంటుంది. మనమైతే ఆఫీస్ లోపలికి అయితే వెళ్దాము. వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి ఫస్ట్. లోపల మీకు ఎలా ఉంటుంది ఏంటని మొత్తం చెప్తాను. మనకి లోపల వ్యూ చూసుకుంటే ఇలా అయితే ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నీ మనకైతే ఇక్కడ గోకాటి ఏరియాలో మొత్తం అవైలబుల్ అయితే ఉంటుంది. మనకి కౌంటర్ వచ్చేసి ఇది. హాయ్ బ్రదర్, హాయ్. మనకి గోకాటి కౌంటర్ వచ్చేసి ఇది బ్రదర్. ఎవరైనా వచ్చి తప్పకుండా గోకాటి ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ఇక్కడ వచ్చి టికెట్ అయితే తీసుకోండి. ప్రైస్ వచ్చేసి పర్ పర్సన్కి 500 రూపీస్, కపుల్స్కి వచ్చేసేమో 700 రూపీస్ పే చేయొచ్చు. ఒక 8 రౌండ్స్ అయితే గోకాటి ఎక్స్పీరియన్స్ అయితే అవ్వచ్చు. మనమైతే ఇక్కడ నుంచి ఎంట్రీ అవ్వాలి. లోపలికి అయితే వెళ్దాం మనం. మీకైతే ఈ లొకేషన్ మొత్తం చూపిస్తా. నా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, గోకాటి ఏరియా ఇదంతా. దీనికి ప్రైస్ వచ్చేసి ఎంట్రీ ప్రైస్ పర్ పర్సన్కి వచ్చేసి 500 రూపీస్. కపుల్స్ వచ్చేసేమో 700 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేయొచ్చు. నా బ్యాక్గ్రౌండ్లో అయితే కొంతమంది రైడర్స్ అయితే మొత్తం రెడీ అవుతున్నారు రైడింగ్ చేయడానికి. ట్రాక్ వచ్చేసి ఇలా టైర్లతో అయితే ఉంటుంది. ఈ టైర్లకి రెడ్, ఎల్లో ప్లస్ ఫర్దర్ కలర్స్ వేసేసి మనకైతే ట్రాక్ అయితే ఇలా అయితే నిర్మిస్తారు. గోకాటి ట్రాక్ రేసింగ్ వెహికల్ అయితే వస్తుంది. మనకి మొన్న ఇదే నెక్లెస్ రోడ్లో ఈ ఫార్ములా జరిగింది. అలాంటి బుడ్డి కారే ఇగో చూడండి. ఈ వెహికల్ వచ్చేసి పెట్రోల్తో అయితే రన్ అవుతుంది. ఈ గోకాటి డ్యూరేషన్ అనేది ఏముండదు. దీంట్లో 500 రూపీస్ పట్టి మనం అయితే ఎంట్రీ అవుతాం కదా.
పర్ పర్సన్కి వచ్చేసి 500 రూపీస్. 8 రౌండ్స్ అయితే ఉంటాయి. అదే కపుల్స్ అయితే కూడా 700 రూపీస్. 8 రౌండ్ అయితే తిరగొచ్చు దీని చుట్టూ. ఏ బండ్లు ఎన్ని రౌండ్స్ తిరిగినాయి అని బ్రదర్ వచ్చేసి కౌంట్ అయితే చేస్తాడు. ఇక్కడ మనకి బండి మీద నెంబర్ ఉంటుంది 17491 అని కదా, అలానే బండి నెంబర్ చూసుకుంటూ అన్న అయితే టిక్కు కొట్టుకుంటా ఉంటాడు. ప్రజెంట్లీ ఒక వెహికల్ అయితే 7 రౌండ్స్ అయితే కంప్లీట్ అయ్యింది. గోకాటి వెహికల్ అయితే కూర్చున్నాను నేను. ఇంత మంచిగా ఉంది చూడండి. ఇదే బుడ్డి వెహికల్, భలే ఉంది వెహికల్. ఇక్కడ ఎక్సిలేటర్ బ్రేక్ 2 అయితే ఉన్నాయి నా కాలు దగ్గర. ఇదే బండిని మూవ్ చేస్తుంది. బుడ్డి వీల్స్, ఎంత బుడ్డి వీల్ చూడు. మన ఆటో టైర్ కంటే చిన్నగా అయితే ఉంది. స్కై సైక్లింగ్ కూడా ఉంది. ప్రెజెంట్ నేనైతే పైకి అయితే వెళ్తున్నాను. చాలా పైకి అయితే ఉంది. ఇక్కడ మనము గేట్ తీసుకొని స్టెప్స్ ఎక్కి పైకి అయితే వెళ్ళాలి. నేను ఇక్కడ లోపల డైరెక్ట్గా వచ్చేసి పర్మిషన్ తీసుకున్నాను కాబట్టి వాళ్ళైతే నన్ను అయితే లోపలికి ఎంట్రీ అయితే చేశారు. వెనక పక్క చూడండి, ఇదిగో రేసింగ్ జరుగుతుంది, కనబడుతుందా? రేసింగ్ చాలామంది అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మనమైతే పైకి వెళ్ళి స్కై సైక్లింగు, జిప్ లైను ప్లస్ రోప్ క్లైంబింగ్ అది కూడా ఉంది ఇక్కడ. అబ్బో మామూలు హైట్ లేదు. ఇక్కడ నుంచి చూస్తే మనకి నెక్లెస్ రోడ్ మొత్తం కనిపిస్తుంది. ఇది ఇంకా పైకి వెళ్ళాలి. ఇది వచ్చేసినాం మనం. అమ్మా ఏంది ఇది? ఓకే, ఇది వచ్చేసి జిప్ లైన్. ఇక్కడ నుంచి ఫుల్ సెటప్తో మనకి సేఫ్టీతో జిప్ లైన్ మీద వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇంకా పైకి వెళ్తే ఇదిగో సైకిల్ కనబడతానా, ఇదిగో నా ఇక్కడ పైకి వెళ్ళి చూపిస్తాను. స్కై సైక్లింగ్, వావ్ ఎంత బాగుందో. అరే రే 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 సూపర్. కళ్ళు తిరుగుతున్నాయి నాకైతే. ఇంత హైట్ ఉంది ఇది. ఇదిగో సైకిల్. మనం సైకిల్ రైడ్ ఆపేసి దగ్గర అంటే రైడ్ కంప్లీట్ అయ్యి 15 డేస్ అవుతుంది. మనమైతే మళ్ళీ మన సైకిల్ దగ్గరికి అయితే వచ్చేసా. ఇక్కడైతే 2 సైకిల్స్ అయితే ఉన్నాయి. స్కై సైక్లింగ్ కూడా చేయొచ్చు ఇక్కడ. చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే మనకైతే స్కై సైక్లింగ్, జిప్ లైన్, గోకాటి యాక్టివిటీస్ అన్ని ఇక్కడైతే ఉన్నాయి. హైదరాబాద్ మీరు ఎవరైనా వస్తే తప్పకుండా గోకాటి ఎక్స్పీరియన్స్ అయితే చెయ్యండి. అడ్వెంచర్ స్పోర్ట్స్ గురించి చాలా అయితే ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఫ్రేమ్ అయితే సూపర్ కనిపిస్తుంది. 2 సైకిళ్ళు మామూలు కాదు భయ్య, సూపర్ ఉంది. హైదరాబాద్ వస్తే ఇదైతే మీరైతే మిస్ చేసుకోకండి. ఇది వచ్చేసి బ్లూ కలర్ సైకిల్, ఇది వచ్చేసేమో బ్లాక్, పైన ఎల్లో కలర్ స్టిక్కర్ ఉంది. స్కై సైక్లింగ్. ఇక్కడ నుంచి చూడండి లొకేషన్ మాత్రం ఘోరంగా ఉంది. నల్లటి మేఘాలు అయితే మబ్బు గమ్ముకుంది. మనము మొన్న 3 డేస్ నుంచి లాగ్ చేస్తున్నాము. ఇలాంటి నల్లటి మేఘాలు అయితే ఉన్నాయి. వర్షం అయితే మధ్యలో బీభత్సంగా అయితే పడుతుంది. కొంతమంది రైడ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. రైడ్ కంప్లీట్ చేసుకుని వరుసగా అయితే ఇక్కడైతే పెట్టడం అయితే జరుగుతుంది. గోకాటి రేసింగ్ వెహికల్స్. ఇగో ఇది కూడా, ఈ వెహికల్ కూడా వాళ్ళ రేసింగ్ కంప్లీట్ అయ్యి ఈ ట్రాక్ అయితే వచ్చేస్తున్నారు. ఈ ట్రాక్ అయితే వచ్చేసి వెహికల్ పార్కింగ్ ట్రాక్. ఇది ఇందాక నేను మీకు చూపించిన కదా ఎగ్జిబిషన్ అని చెప్పి, ఇదే ఎగ్జిబిషన్ ముందే ఉంది గోకాటి. ఇక్కడ నుంచి లొకేషన్ చూసుకుంటే మాత్రం ఘోరంగా ఉంది. ట్యాంక్ బండ్ మొత్తం కనబడుతుంది. ఇక్కడ పక్కన లెఫ్ట్ సైడ్ ఎగ్జిబిషన్ కూడా కనబడుతుంది. చుట్టూ చూసుకుంటే పచ్చటి చెట్లు. మనకి ఇలా రైట్ సైడ్ కూడా మనకి అంబేద్కర్ స్టాచ్యూ మరియు సచివాలయం కూడా కనిపిస్తుంది. సచివాలయం వెనక పక్కే మనకి బిర్లా మందిర్ టెంపుల్. మళ్ళీ ఇటు రైట్ సైడ్ వచ్చేసి ప్రసాద్ ఐమాక్స్ కూడా కనబడుతుంది. బాబా లొకేషన్ మాత్రం ఘోరంగా. ఓకే, ఆల్మోస్ట్ నేనైతే కిందకైతే వచ్చేసా. గాలి మాత్రం బీభత్సంగా వీస్తుంది. ఇంత గాలి ఉంది. పైన మాత్రం నన్ను అయితే నెట్టేస్తుంది గాలి. ఫైనల్లీ మళ్ళీ కిందకైతే వచ్చేసా. గేటు కూడా వేసేసాను. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే, మనమైతే బయటికి వెళ్ళిపోదాము. వర్షం చినుకులు అయితే పడుతుంది. తొందరగా మనమైతే ఏదో ఒక స్పాట్ అయితే ఎదుర్కోవాలి. వర్షం స్టార్ట్ అయ్యింది. గాలి మాత్రం బీభత్సంగా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఏదో ఒక ప్లేస్ అయితే చూసుకోవాలి మనం. తడిసిపోతున్నా. వర్షం చూడండి ఎలా పడుతుందో. అబ్బబ్బబ్బబ్బా ఘోరం. ఒక చెట్టు కింద అయితే మనం నుంచోవాలి. ఎక్కువ వర్షం స్టార్ట్ అయింది. అబ్బా ఓహో, ఫుల్ వర్షం. చూసుకుంటూ రోడ్డు క్రాస్ అయ్యాం. వర్షం అయితే ఆగిపోయింది. హైదరాబాద్ అంతే ట్రాఫిక్ అంటే హైదరాబాదు. చూసుకోకుండా రోడ్డు క్రాస్ చేశారనుకో వాళ్ళు మనకి సంకలు ఎత్తుకొని వెళ్ళిపోతారు. అంత స్పీడ్గా వస్తారు హైదరాబాద్లో. రోడ్డు క్రాస్ అవ్వాలి. ఇప్పుడు వెహికల్స్ అయితే అన్నీ వస్తున్నాయి. హైదరాబాద్లో ఎప్పుడైనా ఇలా రోడ్డు క్రాస్ అయ్యేటప్పుడు చూసుకొని అయితే క్రాస్ అవ్వండి. చూడండి వెనక పక్క ఎన్ని వెహికల్స్ వస్తున్నాయో.
వర్షం ఇప్పుడే తగ్గింది. వెనక పక్క చూడండి ట్రాఫిక్ ఎలా ఉందో, అంతా ఫుల్ ట్రాఫిక్. హైదరాబాద్లో డ్రైవింగ్ చేయాలంటే హెడేక్ వస్తుంది, అంత ట్రాఫిక్ ఉంటుంది. ప్రజెంట్లీ నేనున్న ప్లేస్ కా నుంచి ఖైరతాబాద్కి ఒక 200 మీటర్స్ అయితే ఉంటుంది. ఖైరతాబాద్ మెట్రో నుంచి మెట్రో ఎక్కేసి మనమైతే కేపీహెచ్పి అయితే వెళ్దాము. ఈరోజు అయితే కేపీహెచ్పిలో అయితే ఉంటా. మళ్ళీ రేపు మార్నింగ్ బయటకు వచ్చి కొన్ని ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేసేటి అయితే ఉన్నాయి. మనకి రేపు మధ్యాహ్నము 12:30కి గోల్కొండ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉందని చెప్పినా కదా, ఆ ట్రైన్ ఎక్కేసి నేనైతే మళ్ళీ ఇంటికి అయితే వచ్చేస్తా. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కానీ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. తప్పకుండా కింద అయితే కామెంట్ అయితే చేయండి. వెనక పక్క చూడండి ట్రాఫిక్ ఎలా ఉందో, ఘోరాతి ఘోరంగా ఉంది. ఓకే, మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.